మీరు కమల్ హాసన్‌తో చేశారు. ఆయన ఈక్వల్ కౌంటర్ పార్ట్ రజనీకాంత్ గారితో ఎందుకండి చేయలేదు మీరు? ఒకటి 2 సార్లు వచ్చింది. కానీ డైరెక్ట్‌గా చేయలేదు గానీ, 'నరసింహ', 'మరుణాచలం' 2 ఆయన సొంత సినిమాలు తెలుగులో చేశాను. డబ్బింగ్ చేశారు. చేశాను. కానీ అది బిగినింగ్ నుంచి 'నరసింహ' డిస్కషన్ నుంచి అందులో ఉన్నాం. నేను, మా జ్యోతి ఉన్నాడు. నేను 2 సీన్లు చెప్పాను. జ్యోతి ఒక సీన్ చెప్పాడు. కెఎస్ రవికుమార్ గారు 'స్నేహం' కోసం డైరెక్టర్ ఆయనే కాబట్టి అందులో డిస్కషన్‌లో కూడా ఉన్నాం. అదేలేండి. మీరు 'ఖుషి' సినిమా అన్నది అసలు ఎలా జరిగింది అన్నదానికి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అది చాలా బిగ్గెస్ట్ హిట్. యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణ్ గారితో ముందు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి కలిసాం, సినిమా చేద్దామని. సరే నేను ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు ఏం చేయలేదని అనుకున్నాం. ఆ తర్వాత 'స్నేహం' కోసం డబ్బింగ్ అప్పుడు ఒకసారి కనిపించారు. కరుణాకరన్ తోటి తొలి ప్రేమ అయిపోయింది అప్పటికి. అప్పుడు చేద్దాం అని అనుకుంటే ఇట్లా కలవడం వల్ల చేస్తే 'ఖుషి' తమిళ్లో కథ ఫైనలైజ్ అవ్వగానే వచ్చి తీగ ముందే వచ్చి కళ్యాణ్ గారికి చెప్పాం. ఆయనకి నచ్చింది, చేద్దామని డిసైడ్ అయ్యాం. తర్వాత తమిళ్ రిలీజ్ అయిపోయింది. తమిళ్ సూపర్ హిట్ అయిన తర్వాత తెలుగులో చేసాం అనమాట. అదేలేండి. అంటే చిరంజీవి గారితో కూడా మీరు 'స్నేహం' కోసం సినిమా చేశారు. కానీ చిరంజీవి గారితో కూడా మళ్ళీ ట్రావెల్ అవ్వలేదు మీరు. నేను ఎప్పుడు ఏంటంటే హీరోకి ఇక ఈ సబ్జెక్ట్ సూట్ అవుతుంది, ఈ కథ ఉంటేనే వచ్చి అప్రోచ్ అయ్యాను తప్ప కంటిన్యూగా సినిమాలు చేసేయాలని అలా చేయలేదు. అంటే నా స్క్రిప్ట్ ఉంటేనో లేకపోతే ఈ కాంబినేషన్లో అది ఇది ఉంటేనే వెళ్ళి చేద్దాం అని చేశాను. ఒకసారి అట్లాగే అజిత్ వచ్చి చేస్తానా, మీరు చేస్తానా, నా దగ్గర స్క్రిప్ట్ ఉండాలి కదా, ఉండాలి, అది కుదిరినప్పుడే చేద్దాం అనుకుంటాను. అది అంటే కమర్షియల్ గా కరెక్టేనండి. అది పెద్ద హీరో వచ్చి అడిగినప్పుడు ఏదో కథ తొందరగా వడ్డించి వండి ఏదో చేస్తారు కదా, మీరు ఎందుకు దానికి పూనుకోలేదు మరి? అంటే అది ఓన్లీ కమర్షియల్ గానే అవుతుంది కానీ ప్రాపర్ ప్రాజెక్ట్ అవ్వదు కదా, వాళ్ళకి షూట్ అవ్వాలి, కథ మ్యాచ్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒకటి కమర్షియల్గా చేసేయాలని చేయకూడదు కదా అనే ఉద్దేశం. అదేలేండి. మీరు మధ్యలో చాలా కాలం మీకు ఒక రకమైన గ్యాప్ లాగా వచ్చింది, దానికి కారణం ఏంటి రత్న గారు? అంటే నేను అంటే మీరు దెబ్బతిన్నారని? ఒకటి ఏమంటారంటే నా సినిమాలు ట్రిపుల్ ఫ్లై అయినాయి, అన్న సినిమాలు లేవు. కారణం నా సినిమాకి ఒక బడ్జెట్ కంటే మించి ఓవర్ బడ్జెట్లో చేసిన సినిమాలు అన్నీ పెద్ద రేంజ్లో చేశాను. అవును. అప్పుడేమన్నా రిలీజ్ అప్పుడు ఓవర్ బడ్జెట్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. నేను ఫ్లాపులు తీసి లాస్లు అయ్యి ఆపలేదు. సో క్యారీ ఫార్వర్డ్ ఒక స్టేజ్కి వచ్చాక స్టాగ్నేట్. అందులో పెద్ద సినిమా బాయ్స్ ఒకటి, హిందీలో నాయక్ ఒకటి, తర్వాత బాయ్స్, నాయక్, ప్రేమికుల రోజు, ఈ 3 ఆల్మోస్ట్ నాన్ హీరో సినిమాలు. అవును. అంటే బాయ్స్లో అందరూ కొత్త వాళ్ళు. ప్రేమికుల రోజులో సోనాలి బెండ్రే ఒక కొత్త కుర్రాడు. నాయక్కి అంటే పవర్ఫుల్ అమెరికానో షారూఖ్ ఖానో కాదు, అనిల్ కపూర్. అంటే ఆయన స్థాయిని మించిన బడ్జెట్ సినిమా. వీటిలో సినిమాలు సక్సెస్ అయినా బిజినెస్ అంత రేంజ్కి చేయలేం కదా. సో దాంతో అవి ఓవర్ఫ్లో స్టాగ్నేట్ అవుతూ వచ్చాయి. తర్వాత ఎక్కువ గ్యాప్ లేదండి. మధ్యలో నేను అజిత్తో 3 సినిమాలు తీశాను. ఈవెన్ విజయ్ సేతుపతితో కరుపున సినిమా తీశాను. ఇప్పుడు ఈ సినిమా మొదలయ్యి షూటింగ్ మొదలై 5.5 సంవత్సరం అయింది. దానికి ముందు వేదాళం ఆ సినిమా చేద్దామని, అప్పుడు ఎలక్షన్ వచ్చింది, జరగలేదు. సో 7-8 సంవత్సరాలు ఇక్కడే ట్రావెల్ అయిపోయింది. ఇది అన్నిటితోటి గ్యాప్ అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం 7 సినిమాలు ఎట్ ఏ టైం చేశాను నేను. సో కంటిన్యూగా సినిమాలు వచ్చాయి. తర్వాత నేను తీగిపోయినా తమిళ సినిమాలు ఏ పెద్ద సినిమానా నేను డబ్ చేసేవాడిని. తర్వాత నేను చేయలేదు చాలా సినిమాలు. నేను శంకర్ గారి ఫస్ట్ సినిమా నుంచి జెంట్లమ్యాన్ నుంచి బాయ్స్ వరకు ఆల్ 6 ఫిల్మ్స్ అన్ని రెహమాన్ మ్యూజిక్, నావి బయట అన్నీ నేనే చేశాను. ఆ తర్వాత నేను చేయలే. ఈవెన్ భారతీయ 2 కూడా నేను లైకాకి ఇచ్చాను, చేయలేదు. తర్వాత అదే అనియన్ అనుకుంటా, అనియన్ను భాస్కర్ రవి చేశాడు. అప్పుడు నేను కొంచెం లేట్కి వెళ్ళాను, దాన్ని తెలుగులో డబ్ చేయమని అడిగి నేను చేయలే. అట్లాగూ అందువల్ల గ్యాప్ అనిపిస్తుంది కానీ బట్ నా పని నేను చేస్తూనే ఉన్నాను. అదేలేండి. అంటే బాగా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. రత్నం గారు ఫైనాన్షియల్ గా బాగా బ్లాక్ అయ్యారు. అండ్ అసలు
అందుకే ఆ కారణం చేత ఆయన పూర్తిగా తెరమరుగు అయిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారండి ఇక్కడ. మీరు కూడా మాకు అందుబాటులో ఏ రోజున లేరు, మద్రాసులోనే ఎక్కువ ఉండడం. అవునవును. మీరు నేను ఎక్కువగా పని ఉన్నప్పుడు, సినిమా ప్రమోషన్ అప్పుడు తప్ప మీడియా ముందుకు అప్పట్లో అంటే అందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది కదా. ఫాస్ట్ అయిపోయింది, దూరం కూడా అయిపోయింది. మద్రాసులో ఉన్నప్పుడు అయితే మనం రెగ్యులర్ గా రోజు కలిసి వాళ్ళం, మంచి చెడు ఇక్కడికే ఉన్నా. ఇప్పుడు నేను 7-8 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, కానీ పెద్ద ఎవరికి కనెక్ట్ లేదు, మీరు కనెక్ట్ లేదు. మొన్న ఖుషి రిలీజ్ లో 7G బృందావన్ కాలం రిలీజ్ లో అప్పుడే ప్రెస్ మీట్ లో కనిపించాను అంతే. అవునండి, అంతే, కనిపించడం వరకే. మీరు ఊరికే ఉపన్యాసాలు గట్టా ఇచ్చి స్వీపింగ్ స్టేట్మెంట్స్ గట్టా ఎప్పుడు ఇవ్వలేదు. ఈ లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 అనేది పెద్ద ఇష్యూ అయిందండి. మీరు ఎప్పుడు దేనిలోకి ఇన్వాల్వ్ అవ్వలేదా? కదా, ఏమైందంటే నా ఫ్రెండ్ ఇంగ్రాండ్ ఫిలిమ్స్ అని, కరుణ అని, శ్రీలంకన్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఆయన ఈ లైకా ప్రొడక్షన్ ఫౌండేషన్ ముఖ్య కారకుడు. వాళ్ళు శ్రీలంకన్స్. తను ఓవర్సీస్లో తమిళ్ మార్కెట్ని క్రియేట్ చేసింది కరుణ. తర్వాత తను అలాగే డిస్ట్రిబ్యూటర్గా కాకుండా ఇండియాకి వచ్చి ఈరాస్తో టైప్ అయ్యి కొన్ని సినిమాలు తీశారు. అవి పెద్ద సక్సెస్ అవ్వలేదు. ఫైనల్గా ఈ డాలర్స్ ఎక్స్చేంజ్లో దాంట్లో ఆయన 25 crores వాళ్ళకి ఏదో లైబిలిటీ ఉంటే, అప్పుడు లైకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి లైకా పెడదామని లైకా అట్లా పెట్టారు. సో లైకాకి తను టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడని, రత్నే ఫ్రెండ్ అని, సరే వాళ్ళకి అడిగి రైట్స్ అడిగితే సరే అని వాళ్ళ కోసరాన్ని ఇచ్చాను నేను. తర్వాత బిగినింగ్ శంకర్ గారు నన్ను ఉండమన్నారు. ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నా నేను, కానీ నేను ఇక్కడి ట్రావెల్ చేస్తున్నాను ఒక పక్కన. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఒక డిఫరెంట్ పీపుల్, కార్పొరేట్లో ఉన్నారు. వాళ్ళతో అంటే మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది. నేను ఉండలేదు. శంకర్ గారు అడిగినా నేను ఇక్కడ ఉన్నాను, నా వల్ల కాదన్నాను. అందువల్ల సినిమాలో నేను లేను. నేను రైట్స్ ఇచ్చేసాను అంతే. బట్ అదే టైం కదా, గేమ్ చేంజర్ టైంలోనే ఆయన మధ్యలో వెళ్ళిపోవడం, అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి. లేదు, అది తర్వాత గేమ్ చేంజరు అది స్టార్ట్ అయింది చాలా తర్వాత, లేట్గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది. బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో అప్పుడు రెండు ప్రొడక్షన్ ప్యారలల్ గా చేయాల్సి వచ్చింది. రెండు చేసి ఫస్ట్ టైం ఆయన అలా చేయడు. ఇప్పుడు ఒక సినిమా తర్వాత కానీ ఒక సినిమా చేస్తారు, కానీ 2 సినిమాలు ప్యారలల్ గా చేయరు. అదేలేండి. కానీ మీకు అంత చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజెస్ట్ ఫ్రెండ్, పెద్ద సినిమాలు మీతో చేసిన వాడు, గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్? నేనేం ఫీల్ అయ్యాను, అనవసరంగా తెలుగు సినిమా చేశారేమో అనిపించింది నాకు. అంతేనా? అంతే. ఎందుకంటే ఆయన ఒక తమిళ సినిమానే చేసి తెలుగు సినిమాల కంటే గొప్పగా ఇక్కడ నేను ప్రమోట్ చేసేయడం కాకుండా అంత గొప్పగా చేసాం. మేబీ ఇక్కడ మోర్ కమర్షియల్గా ఉండాలని ఫీల్ అయ్యారా, లేకపోతే ఇంకా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు తెలియదు. నేను సినిమా చూసి, ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్. నో డౌట్, సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే నో డౌట్. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏంటంటే, ఆయన దగ్గర రెహమాన్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. అండ్ ఆయన కూడా నాతోటి బాగా ఇద్దరం లైఫ్ అంతా ఇద్దరం ఆడుకున్నాం. ఆయన అటు నుంచి వచ్చాడు, నేను ఎక్కడి నుంచి వచ్చా, అంత క్లోజ్ అనమాట. ఆయనకి ఎవరు పెద్ద ఫ్రెండ్స్ కూడా సినిమాలో ఉండరు, ఎవరితో కూడా పెద్ద పెట్టుకోని వర్క్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.